మీకు తెలుసా? టెస్ట్ ట్యూబ్ బేబీలు. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉన్నాయి అని వినే ఉంటారు. ఇలాంటి స్త్రీల గర్భం దాల్చలేరు. ఎందుకనగా శుక్రకణం ఫలదీకరణం కొరకు అండాన్ని చేరలేదు. అలాగే కొందరు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు అప్పుడే విడుదలైన అండం లేదా శుక్రకణం సంగ్రహించి పరీక్షణాళికలో ఫలదీకరణం చెందిస్తారు. దీనిని ఐవీఎఫ్ అంటాం. శరీరం బయట ఫలదీకరణ. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత దాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. మిగిలిన పిండాభివృద్ధి అంతా తల్లి గర్భాశయంలో జరుగుతుంది. ఆ తర్వాత ఆ తల్లి సాధారణ తల్లుల వలె బిడ్డకు జన్మనిస్తుంది. ఈ పద్ధతిలో పుట్టే బిడ్డలను టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటాం. ఇలాంటి బిడ్డలు పరీక్షణాళికలను పుడతారని కొందరు అపోహపడుతుంటారు. అది నిజం కాదు. అలాగే మీరు వానపామును చూసి ఉంటారు కదా. వానపాము వంటి కొన్ని రకాల జీవుల్లో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. కనుక వీటిని ప్రత్యేకంగా పురుష జీవి అని కానీ స్త్రీ జీవి అని కానీ అనలేం. వీటిని ఉభయ లైంగిక జీవులు బయోసెక్సువల్ యానిమల్స్ అంటాం.